నీతిమంతులుగా జీవించినట్లయితే మనము మన జీవితంలో ఏది చూడగలుగుతాం? ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీతిమంతులుగా జీవించినట్లయితే మన జీవితంలో ఏ ఫలాలను మనం పొందుకోగలుగుతాం? రాత్రికాల సమయంలో నీతి అనే మాట చాలా తక్కువగా వినిపిస్తూ ఉంది ఈ కాలంలో. ఎంతమంది అవునంటారు? నీతి కదండి. అందరూ నీతి కంటే ఎక్కువగా ఏం చేస్తున్నారు? అవినీతి. నీతిగా ఉండడం చాలా కష్టం, అరుదు. సొంత క్షేమం కొరకో, సొంత లాభాల కొరకో చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇష్టానుసారమైన జీవితాలుగా ఉన్నాయి. స్వనీతి పరులు ఎక్కువ కదా. నీతి పరుల కంటే స్వనీతి పరులు కదా. నీతిగా బ్రతకడం చేతకాక అవినీతిలో అయినా బ్రతికేయచ్చు కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత నీతిగా బ్రతుకుతున్నా, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నా, ఇంత దేవునికి నమ్మకంగా బ్రతుకున్నా, ఎందుకు అంటే ఇంత చక్కగా బ్రతుకుతున్నా కానీ నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శ్రమలు? ఎంతమంది అలా అనుకున్నారు? ఇంత యథార్థంగా ఉన్న, ఇంత భయము భక్తి కలిగిన జీవితంతో ఉన్న, బయట ఉన్నవారందరూ, లోకంలో ఉన్నవారు ఎలా పడితే అలా ఇష్టానుసారమైన జీవితంతో జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాలు చక్కగానే ఉన్నాయి, వారి జీవితంలో ఏ కష్టం లేదు. కానీ నా జీవితం ఏంటి ఇలా ఉంది? ఇంత భక్తి చేస్తున్నా, ఇంత ప్రార్థిస్తున్నా, ఇంత నీతిగా బ్రతుకుతున్నా, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, ఆయన నా జీవితం ఏంటి కదా. ఎంతమంది అలా అనుకున్నారా? చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, పక్కవారితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం, అవునా కదా. పక్కవారు ఉన్న విధానము, మనమున్న విధానాన్ని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వారు దేవుని ఎరగని వారైనా అనగా అంటే లోకానికి సంబంధులుగా ఉంటూ, లోకంలో ఉంటూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ జీవితాలంతా చాలా గొప్పగా ఉన్నాయి. ఈ రోజున అన్నీ ఉన్నాయి కదా, చూడడానికి అన్నీ ఉన్నాయి వారికి. మనకి ఏమీ లేదు, మనకేంటి స్థితి? కానీ నేను చెప్తున్నాను చూడండి, ప్రభు చూసేవి, ప్రభు దృష్టిలో ఉండేవి కార్లు, బంగ్లాలు, డబ్బు, హోదా, బంగారాలు, లేకపోతే ఈ అంతస్తులు, మేడమిద్దలు, ఇవన్నీ కావండి. ఆయనకు కావాల్సింది నీ నీతిగల హృదయము. ఆమేన్. నీ నీతిగల వ్యక్తిత్వము ప్రభుకి కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దానికి తగ్గట్టే మన ప్రతిఫలం పొందుకోగలుగుతాం. రాత్రికాల సమయంలో అందరికీ అన్నీ ఉండొచ్చు, అన్నీ అనుభవించవచ్చు, కానీ దేవుని బిడ్డలుగా నువ్వు నీతిగా ఉన్న నీకేమీ లేకుండా పోయిందేమో, కానీ ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా నీకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడతావు, ఉన్నతమైన స్థితిలో ఉంచబడతావు ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుషుల దృష్టిలో మనుషులన్నీ కూడా అన్నిటిని చూస్తూ ఉంటారు, కానీ ప్రభువు అన్నీ చూసే దేవుడు కాదండి. అర్థమవుతుందా? అంటే నీకున్న పేరో లేకపోతే నీకున్న ధనమో ఇవన్నీ కాదు ప్రభు ఏది లెక్కలోనికి తీసుకుంటారంటే నీ నీతి గల జీవితాన్ని ప్రభు లెక్కలోనికి తీసుకొని ఆ నీతికి తగినట్లు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో చాలా అద్భుతకరంగా మరి ప్రభు మనలందరినీ మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీవే నాకు చాలును యేసు. చెప్దాం ఈ రాత్రికాల సమయంలో. ఏం చెప్దాం? ఏం కావాలి? నీ కృపయే నాకు కావాలి. ఆమేన్, ఆమేన్. ఒంటి నిండా బంగారం ఉన్నను. సేవకుడు అద్భుతమైన రీతిలో ఈ పాటను రాశారండి. ప్రైజ్ ద లార్డ్. నిజంగా మనకేది ఉన్నా ఆ బంగారంతో ప్రభు కృపను కొలవగలుగుతామా? లేదండి. ఆయన కృపకు ఏది సరిరాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఎవరికి ఏముండని
ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు కృప మనతో ఉంది. ఆమేన్. వారి దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏంటి అంటే ప్రభు కృప. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రభు కృప ఏమి చేస్తుందంటే మనం ఉంటున్న ఆ నీతిని బట్టి, మనం జీవిస్తున్న నీతిని బట్టి ఆయన ప్రతి ఫలము ఇచ్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే చెప్దాం ఈ మాట, నీవే నాకు చాలును యేసు. ప్రభు కృప నీతిగా ఉంటున్న మన పైన గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తుంది. హల్లెలూయా. గొప్ప ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. అందుకనే ఈ రోజున నీతిమంతులుగా జీవించినట్లయితే ఎలాంటి జీవితం మన జీవితంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మాట చెప్తామా, నీవే నాకు చాలును యేసు, నీ కృపయే నాకు చాలును యేసు, నీ కృపయే నాకు చాలును యేసు. దేవుని కృప కావాలా, బంగారం కావాలా? చెప్దాం. దేవుని కృప కావాలా అంటే పక్క వారితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అరే వారి దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేదు కదా. అరే వారికి ఇల్లు ఉంది, నా దగ్గర ఏమీ లేదు. అరే నేను చక్కని జీవితాన్ని జీవిస్తున్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, యథార్థంగా ఉన్నాను, ఏంటి ఇంకా నా పరిస్థితి ఇలాగనే ఉంది కదా. ఇలా కంపేర్ చేసుకుంటున్నారా? చూడండి, ఈ రోజున ప్రభు కృపకి ఏది సాటి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృపయే నిరంతరముగా నిలిచేది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవా మీ నామానికి మహిమ చెప్దాం ఈ రాత్రికాల సమయంలో. ఆమేన్. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీ కృపయే 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 నాకు చాలును యేసు. అందరం స్వరాలు తెరిచి ఆమేన్. మీకే మహిమ. నీ కృపకు ఏది సాటి రాదయ్యా. ఈ రోజున నీతిమంతులుగా ఉంటేనే నీ కృప మమ్మల్ని ఆవరిస్తుంది. ఆ కృప మాకు కావాలయ్యా. అలాంటి నీతి కలిగిన జీవితం మాకు కావాలయ్యా అని ముందుకు సాగుతాం. ఈ రాత్రికాల సమయంలో అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకే మహిమ. వంటి నిండా బంగారముందను, అది నీకు సాటి రాగలదా? ఆమేన్. అందరం ఒంటి నిండా బంగారముందను, అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా. చెప్దామా, నా బంగారమా యేసయ్యా. మన బంగారం ఆయనే. బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీ కృపయే నాకు చాలును యేసు, నీ కృపయే నాకు చాలును యేసు.
ఈ రాత్రికాల సమయంలో దేవుని బలమైన మాటలు ఈ రోజున మనల్ని ఎంతగానో నడిపించబడబోతున్నాయండి. ప్రైజ్ ది లార్డ్. మీకే మహిమ స్వామి. అందరం 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 చూడండి, చాలా మంది ఈ రోజులలో తోటి వారితో పోల్చుకుంటున్న పరిస్థితులు. ఎంత నీతిగా బ్రతికిన నా బ్రతుకు ఇలాగనే ఉంది, వేరే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజున ఒకటి తెలుసుకో ప్రియ సహోదర సహోదరి, వారి దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది, నీ దగ్గర ఉన్నది వారి దగ్గర లేనిది ఏంటి అంటే దేవుని కృప. ఆమేన్. కోట్ల కోట్లగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? ఆమేన్. నీకేది సాటి రాదయా? కోట్ల కోట్లగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? ఎందుకంటే ధనమంతా నీవేనేసయ్యా. కోట్లుగా ఆమేన్. ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా. చెప్తామా? నా ధనమంతా నీవే యేసయ్యా, ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. ప్రైజ్ ది లార్డ్. నీవే ఆమేన్. ప్రతి ఒక్కరం రాత్రికాల సమయంలో ఆమేన్. నీ కృపయే నాకు చాలును యేసు. చెప్తామా? నీ కృపయే నాకు చాలును యేసు, నీ కృపయే నాకు చాలును యేసు, నీ కృపయే నాకు. చెప్దామండి, ప్రతి ఒక్కరమే మాట చెప్దాం. నీ కృపయే నాకు చాలును యేసు. అవునయ్యా, ఎస్, ఈ మాట ప్రతి ఒక్కరం చెప్దాం. ఈ మాటలు పలుకుతూ ఉండగానే తన బలమైన కృప మన పైన ఆవరించబడబోతుంది. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఆమేన్. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాటలందరం కలిసి ధ్యానిద్దామా? మరి ఈ రోజున చెప్పండి, ఏది ప్రాముఖ్యమైనది? దేవుని కృప, నీతి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప ఏం చేస్తుందంటే నీతిగా జీవిస్తున్న మనకి ప్రతిఫలాన్ని కలగజేస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన దేవుని మాటలు విందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనంలో అద్భుతకరమైన మాట ఉంటుందండి. అందరం కలిసి చదువుదామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇంతసేపు నీతిగా ఉంటే ఏం జరుగుతుంది, ఏమవుతుంది కదా అని మాట్లాడుకుంటూ వచ్చాం. ఎస్, అవునండి. నీతిగా ఉండడం ద్వారా మనకంట ఆశించినది దొరుకుతుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో నువ్వెవరితో అయితే కంపేర్ చేసుకుంటున్నావో ఎంతమందికి అర్థమవుతుందండి? లోకంలో ఉన్న వారికి, లోకస్తులు అంటే లోక సంబంధమైన వారు ఎవరైతే ఉన్నారో లోకస్తులతో ఈ రోజు నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు అంటే వారితో నువ్వు పోల్చుకుంటున్నావు అనుకుంటా. వారి జీవితము భక్తి లేని జీవితం. వారి జీవితంలో ఒక భయము లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ రోజున వారికి అన్నీ ఉన్నాయి. ఇదిగో నా జీవితం ఏంటి ఇలా ఉంది, నీతిగా బ్రతుకుతున్నా ఏంటి, నా జీవితంలో ఏంటి ఈ కొరత, ఈ బాధ కదా. వారిలాగా నా జీవితం లేదని నువ్వు
నువ్వు చాలా వేదన పడుతున్నావు అనుకుంటా. చాలామంది జీవితాలు ఇలాగనే ఉంటాయండి. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, ఇంతగా బ్రతుకుతున్నా కానీ ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు కదా. కానీ ప్రభు అంటున్నారు ఈ రాత్రికాల సమయంలో, నీతిగా ఉండడం ద్వారా నీతిమంతులకు ఏమీ దొరుకుతుందంటే ఆశించినది దొరుకుతుందంట. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తిహీనులను దేనికి భయపడనో అదే వారి మీదికి వచ్చును. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ఏ విషయంలో నువ్వు భయపడుతున్నా, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నా, ఇదిగో ఈ లోకంలో ఉన్న వారినితో నువ్వు పోల్చుకొని అనేకమైన సార్లు నువ్వు వేదనకి గురి అవుతున్నావు అనుకుంటా. భయం అక్కర్లేదు. ఇదిగో వారి దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది ఏంటి అంటే నీతి. ఇదిగో ఆ నీతిని బట్టే ప్రభు కృప నీ పైన కుమ్మరించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతి మంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరుకుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతిని బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నీ నీతిని బట్టే ఇదిగోండి నిన్ను గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో. అందుకని మనం ఎలా ఉండాలండి? అన్ని విషయాల్లో నీతిగా ఉండాలి. ఆమేన్. అన్నిటిలో నీతి. చాలామంది వారి జీవితాల్లో ఎలా ఉంటారంటే, అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఎవరు లేనప్పుడు ఒకలాగా ఉంటారు. అవునా కదా. అందరూ ఉన్నప్పుడు చాలా చక్కని జీవితం, చాలా భయము భక్తి ఉన్నట్లుగా చేస్తూ ఉంటారు. ఎవరు లేనప్పుడు వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు, ఇష్టం ఉన్నట్లు బ్రతుకుతూ ఉంటారు. కానీ చూడండి, ఇదిగో ఎవరు ఉన్నా లేకపోయినా నీ లెక్క ఎవరితో అప్పచెప్పుకోవాలంటే దేవునితో అప్పచెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా, నీ పరిస్థితిలో నీవు నీతిగా బ్రతికినప్పుడు ప్రభువు నిన్ను గొప్పగా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రెండవది చూద్దామా? సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయంలోనే 25వ వచనంలో మరొక మాట ఉంటుందండి. చూడండి. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ఇక్కడ సుడిగాలి వీచగా భక్తిహీనుడంట లేకపోవును, కానీ నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడు ఎలా ఉన్నాడండి? నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున భక్తిహీనులతో నువ్వు పోల్చుకుంటున్నావేమో. భక్తిహీనులుగా అంటే ఉన్న వారితో నువ్వు పోల్చుకొని వారికి అన్నీ ఉన్నాయి, నాకు ఏమీ లేదు అని అనుకుంటున్నావేమో. కానీ చూడండి, గాలి వీచగా భక్తిహీనుడు ఏమైపోతాడంటే వాడు అసలు కనిపించడు. కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? ఇదిగోండి, ఆ భయంకరమైన పరిస్థితులలో కనిపించకుండా ఉండడండి, ఖచ్చితంగా కనిపిస్తాడు. గట్టిగా నిత్యము నిలిచేవాడిగా ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా ఈ రాత్రికాల సమయంలో. ఇదిగోండి, చాలామంది ఇల్లులు చాలా చక్కగా కట్టుకుంటూ ఉంటారు. అవునా కదా. అంతస్తుల పైన అంతస్తులు కట్టుకునేవారు ఉన్నారు. చూడండి, చాలామంది బేస్మెంట్ లేకుండా కడుతూ ఉంటారు, ఇల్లులు కట్టేవారు ఉన్నారు. అవునా కదా. భయము భక్తి కలిగిన వాడు మత్తయి సువార్తలో చాలా అద్భుతకరమైన మాటలు అక్కడ చూడగలుగుతాం. అద్భుతకరమైన ఒక పోలిక అక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం. చూడండి, గాలి వాన వచ్చినప్పుడు బండ మీద కట్టబడిన కుటుంబం లేదా ఇల్లు ఎలా ఉంటుందండి? నిలిచి ఉంటుంది. అవునా కదా. వర్షం వచ్చినా వాన వచ్చినా భయంకరమైన పరిస్థితులు అలముకున్న బండ మీద కట్టబడిన ప్రతి ఇల్లు
నిలిచి ఉంటుంది. కానీ ఏదైతే ఆ బండ మీద లేని ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోతాయి అని మనం చూస్తాం. అవునా కదా? ఎస్, అవునండి. ఈ రోజున ఇదిగోండి, నీతి అనే బండ మీద మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఆ బండ ఎవరంటే క్రీస్తే. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు మీద కట్టబడిన వారిమిగా మనం ఉంటే మనము ఎప్పుడు కూడా నిలిచి ఉంటాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో, చాలామంది జీవితాల్లో క్రీస్తు మీద అంటే క్రీస్తులో లేని వారు చాలామంది ఉన్నారండి. క్రీస్తులో నిలిచిన వారు చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే నామకార్థ క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. చాలామంది జీవితాలు కదండి. భక్తి ఒకటే చేస్తున్నారు కానీ ప్రభు శక్తిని ఆశ్రయించని వారు ఎంతో మందిగా ఉన్నారు. పేరుకు మాత్రమే చక్కని పేర్లు పెట్టుకుంటున్నారు కానీ ఆ పేర్లకు తగ్గ జీవితాన్ని జీవించలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నీ కుటుంబం లేదా నీ జీవితము బండ మీద కట్టబడినదై ఉండాలి. హల్లెలూయా. అది ఏ బండ అంటే క్రీస్తు అనే బండ, అనగా దేవుడు నీతిమంతుడు. ఆమేన్, ఆమేన్. ఆ క్రీస్తు ఏమి చేస్తాడంటే చక్కని గుణగణాలు మనలో నింపి అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడవని నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నీలో క్రీస్తు లేకపోతే, నీ కుటుంబంలో క్రీస్తు లేకపోతే వారు ఎవరితో సమానం అంటే భక్తిహీనులతో సమానం. అందుకనే చూడండి 25వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలెనున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు, హల్లెలూయా. ఆ క్రీస్తు అనే బండ మీద కట్టబడిన నీతిమంతుడు ఎవరైతే ఉన్నాడో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, దేవుని రాకడ సమయంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. అవునా కదా? కానీ దాంట్లో నిలిచేది ఎవరో తెలుసా? నీతిమంతులు మాత్రమే నిలుస్తారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని మాట వింటూ దేవుని మాటల ప్రకారం ఎవరైతే ఉంటారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. హల్లెలూయా. క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఏంటండి? ఆయనతో పాటు హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము కూడా ఎస్, ఈ రాత్రి కాల సమయంలో అలా ఉండాలని ఆశ కలిగి ఉందా? అలా ఉండాలి అంటే నీతి కలిగి జీవించే వారిమిగా మనం ఉండాలండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఇదిగో దేవుడి రాకడ సమయంలో పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నవారు రండి అనరు దేవుడు. అర్థమవుతుందా? ఎమ్మెల్యే కానీ, లేకపోతే మంచి మంచి హోదాలో ఉన్నవారు, లేకపోతే మంచి మంచి పేరు కలిగిన వారందరూ రండి అని అనరు. ప్రభు ఎవరిని లేపుకుంటారంటే నీతిగా ఉన్న వారిని లేపుకుంటారు. వారు నిత్యమంట నిలుచు కట్టడము వలె ఉన్నారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీకు డబ్బుందా, బంగారం ఉందా, నీవు గొప్పవాడివా, నువ్వు ధనవంతుడివా, నీకు వెనకాల ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ప్రభుకి కాదండి. ఇవన్నీ ఎవరికి కావాలంటే మనుషులకు కావాలి. ఎవరికి కావాలి? మనుషులకు కావాలి. కానీ ప్రభు రాకడ సమయంలో ప్రభు ఏమి చూస్తారంటే నీ నీతి కలిగిన జీవితాన్నే చూస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాన్ని జీవించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితం చాలా అద్భుతకరంగా ఉంటుంది. చూడండి, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె నుండును. మొదటిగా ఏంటంటే నీతిమంతుడు ఏదైతే ఆశిస్తాడో వారికి అది దొరికిద్ది. ఆమేన్. రెండవది, నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటాడంట నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడికి ఒక అర్థం చెప్పండి. నీతిమంతుడికి ఒక మంచి డెఫినేషన్ ఇవ్వండి. అసలు నీతిమంతుడు అంటే చెప్పాలి. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మాట వస్తుంది. చెప్పండి, నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? ఏంటండి? నీతిమంతుడు అంటే అర్థం. నీతిమంతుడు చెప్పండి, ఏం చెప్పగలుగుతారు?
ఆలోచిస్తున్నారా? నీతిమంతుడు అంటే అసలు ఏంటి అంటే ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా, ఏ విషయంలో అయినా సరైన ఆలోచనతో, సరైన భక్తితో, సరైన ఉద్దేశముతో చెప్పండి, నీతిగా బ్రతికిన వాడిని నీతిమంతుడు అంటాడు. అవునా? అంటే దానిలో వారిలో ఏ తప్పుని చూడలేం. అర్థమవుతుందా? ఏ తప్పుని చూడలేం. ఏ దాంట్లో అయినా ప్రతి విషయంలో కరెక్ట్గా ఉంటారు. వారిని నీతిమంతులు అని మనం అంటూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాల్లో, ఆత్మీయ విషయాల్లో సరైన వారిగా, ఆమేన్, ప్రభువు మెచ్చే భక్తి, ఆమేన్, ప్రభుకి ఇష్టమైన జీవితాలను జీవించే వారిని నీతిమంతులు అంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక నీతిమంతుడు ఉన్నాడండి బైబిల్లో. ఎవరో తెలుసా? యోబు. ఎవరండి? యోబు గారు. యోబు గారి జీవితం చాలా అద్భుతకరమైన జీవితం అండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా యోబు ప్లేస్లో ఎవరైనా ఉంటే వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తారో తెలుసా? వారంటే ఇంకా ఇక్కడ భక్తిహీనుని గురించి ఇక్కడ రాయబడింది చూడండి, 25వ వచనంలో, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును కదా. ఏంటండి? లేకపోవును. పరిస్థితులను బట్టి యోబు గారి ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే వారిని మనం చూసేవారమే కాదు. కానీ యోబు గారి జీవితం ఏంటో తెలుసా? నీతి కలిగిన జీవితం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పరిస్థితులు చాలా భయంకరమైనవిగా అలుముకున్నప్పుడు, భయంకరమైన సుడిగాలి తన జీవితంలో చూసినప్పుడు ముందు ఎలాంటి భక్తి చేశారో, ఎలాంటి విశ్వాసము తనకుందో, ఎలాంటి నీతి కలిగిన వాడిగా ఉన్నారో యోబు తన జీవితంలో సర్వము కోల్పోయిన తర్వాత కూడా అదే విధముగా ఉన్నారు. హల్లెలూయా. అందుకనే ఆయన నిలిచి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. సమయంలో పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, చివరి రోజులలో మనం ఉన్నాం. ఈ చివరి రోజులలో ఏంటో తెలుసా? యోబు లాంటి జీవితాలు లేకపోతే కనిపించమంట మనం లాస్ట్లో. ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారి విషయంలో ప్రభు కార్యము చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నప్పుడు యోబు తన జీవితంలో ఇదిగో ప్రభుతో ఆర్గ్యూ చేయలే, ప్రభుతో సనుక్కోలేదు. నువ్వు దేవుడవేనా? నువ్వు నిజమైన దేవుడవేనా? అసలు నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? మనమైతే అలానే అడుగుతాం. అవునా కాదండి? నువ్వు ఉన్నావా? నువ్వు ఏంటి అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎన్నెన్ని మాట్లాడతామంటే మరొక మాట కూడా మాట్లాడతాం, అసలు దేవుడే లేడు కదా. చాలామంది జీవితాలు ఎలా అయిపోతాయంటే పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులుగా ఉంటాయి. మనకు అనుకూలంగా లేకపోతే, మనకెప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదా, అదే కోరుకుంటామా లేదా? అవునా? మనం అనుకున్నట్లుగా జరగాలి. మనం ఏదైతే ఊహించామో అదే జరగాలి. మనం ఇప్పుడు ఏది తలచామో ఒక 5 నిమిషాలు ఇది కావాలి అని మనం అనుకుంటున్నాం, అది జరిగిపోవాలంతే కదా. లేకపోతే ఈరోజు కొద్దిమంది ఎలా ఉంటారంటే ఈరోజు మందిరానికి వస్తారు, రేపు కార్యం జరిగిపోవాలి యేసునామంలో. లేకపోతే దేవుడెవరో ఏం చేశాడండి, ఈమెం చేసింది, అర్థమవుతుందా? ఈరోజు ఒక్కరోజు మందిరానికి వచ్చి చెప్పాలా, స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటో తెలుసా? దేవుడు నాకేమి చేయలే. ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారా? దేవుడు నాకేమి చేయట్లేదని. ఒక్కరోజు ప్రార్థన చేసి దేవుడు నాకు ఏం చేశాడని అడుగుతున్నారా? ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి చాలా గొప్ప ప్రతిఫలాలు పొందుకోవాలని ఆశ చాలామంది జీవితంలో. ఒక్కరోజు మందిరానికి వచ్చి ఒక పూట ప్రార్థన చేసి ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అని మాట్లాడుతూ ఉంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తుంటాం. ఏంటి అంటే దేవుడు నాకేం చేయలేదు కదా, దేవుడు నాకేం చేయలేదు, అందుకే నేను మందిరానికి రావట్లేదు కదా. ఇలాంటి మాటలు మాట్లాడేవారు చాలామంది ఉన్నారండి. అలాంటి లిస్టులో ఒకవేళ ఉంటే ఈరోజున అలాంటి వారు ప్రభుకి అవసరం లేదు. ఎలాంటి వారు కావాలి?
పరిస్థితులు ఏదైనప్పటికీ నిలబడేవారు ప్రభుకి కావాలి. హల్లెలూయా. ప్రభువు భక్తిహీనులను కోరుకోవట్లేదండి, ఆయన నీతి మంతులను కోరుకుంటున్న దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. భక్తిహీనులు ప్రభుకి అవసరం లేదు. ఒకరోజు భక్తి చేసి నెలంతా ఆగిపోయేవారు ప్రభుకి అవసరం లేదు. అర్థమవుతుందా? ఒక్కరోజు ప్రార్థన చేసి ప్రతిఫలాలు కోరుకునేవారు ప్రభుకి అవసరం లేదు. ఒక్కరోజు మందిరానికి వచ్చి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పైగా దేవుని పైనే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేవారు ప్రభుకి అవసరం లేదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, నువ్వు ఎలాంటి నష్టంలో ఉన్నా ప్రభుని స్తుతించేవారు, అలాంటి నీతిమంతులు ప్రభుకి కావాలండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా శబ్దం. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి జై. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోబు తన జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైనప్పటికీ నిలబడ్డాడండి నీతిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతా పోయింది, సంపాదించుకున్నది అంతా పోయింది, కానీ యోబు దగ్గర ఒకటి ఉందండి, దేవుని కృప ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎందుకు ఆయన పైన ఆ కృప అంటే తన నీతిని బట్టి. ఆమేన్. సర్వము కోల్పోయి ఉన్నాడు. దాని తర్వాత తనకు పుట్టిన బిడ్డలు కూడా చనిపోయారండి. బిడ్డలు చనిపోతే బాధ ఉంటుందా ఉండదా? కుమిలిపోతూ ఉంటాం. యోబు ప్లేస్లో మనం ఉంటే చెప్పండి. హల్లెలూయా. ఓ జీసస్. హల్లెలూయా. యోబు స్థానంలో మనం ఉంటే చెప్పండి. యోబు గ్రంథం ఒకసారి చదువుదామా? యోబు గ్రంథం మొదటి అధ్యాయము. ఓ జీసస్. హల్లెలూయా. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుదాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అంటే నీతిమంతుడు అని అర్థమవుతుందా? చెడుతనాన్ని విసర్జించిన వారిని. ఇందాక నేను చెప్పాను, ఎవరైతే వారికి ఉన్న ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా, ఏ చెడ్డ అలవాట్లు లేకుండా, ఏ చెడ్డ పని చేయవారిని నీతిమంతులు. దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతికే వారిని నీతిమంతులు అంటాం. అవునా కదా? చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతడికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 7 + 3 ఎంతమంది? చెప్పండి. 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఎన్ని ఉన్నాయో వెనకాల లిస్ట్లో కదా. ఆయన యథార్థవంతుడిగా కనిపిస్తున్నాడు, న్యాయవంతుడిగా కనిపిస్తున్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడిగా కనిపిస్తున్నాడు. దానితో పాటు 7 కుమారులు, 3 కుమార్తెలు, ఇంకా కావలసిన అన్నీ కూడా యోబుకి ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దేశమంతటిలోనే ఆయన గొప్ప ధనవంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ యోబు లిస్టులో ఉన్నాయండి. కానీ యోబు జీవితంలో ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో చాలా భయంకరమైన పరిస్థితులు, గాలి లాంటి పరిస్థితులు ముంచెత్తాయి. చాలా భయంకరమైన పరిస్థితులు.
ఆ పరిస్థితిలో యోబు నీతిమంతుడిగానే ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్ని కోల్పోవడం ఒక ఎత్తు అయితే, ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఈ 7 కుమారులు 3 కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా యోబు తన జీవితంలో కోల్పోయిన వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటాం. 2వ అధ్యాయంలో, ఇంకా కింద 1వ అధ్యాయం చివరిలో 2వ వచనంలో, 2వ అధ్యాయంలో అవన్నీ చూస్తూ ఉంటే అంత క్రమక్రమంగా మనం చూస్తుంటాం. 1వ అధ్యాయం చివరిలో మొత్తం అంతా కోల్పోయినప్పుడు యోబు అంటున్నారు, ఏమంటున్నారో తెలుసా? ఆయనే ఇచ్చెను, ఆయనే తీసుకొని. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైన భక్తి అండి, హల్లెలూయా. అందుకనే ఈ కష్టకాల సమయంలో యోబుని మనము నిలిచి ఉండడం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. నిత్యము నిలుచు కట్టడం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు ఊపలేరు, కదల్చలేరు, ఎవరు ఏమి చేయలేరు. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి పరిస్థితి వచ్చిన వారు నిలబడే ఉంటారు, ఎందుకంటే వారు నీతిమంతులు గనుక, వారి పైన ప్రత్యేకమైన కృప ఉంది గనుక. దేవుని కృప. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. అంత కోల్పోయిన పరిస్థితిలో ఆయన నిలబడ్డాడండి ఆ సమయంలో. దాని తర్వాత యోబు తన జీవితంలో తన శరీరం పైన కురుపులు అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అన్నీ అపవాది దేవునితో మాట్లాడుతుందంట. ఏంటో తెలుసా? ఆయనకు అన్నీ ఉన్నాయి కాబట్టి, ఏముంది, అన్నీ ఇచ్చావు, అందుకనే నీతిమంతుడు యథార్థవంతుడు తీసే ఒక్కొక్కటి, అప్పుడు తెలుస్తాడు ఆయన ఎంత నీతిమంతుడో. ఛాలెంజ్ చేస్తూ ఉంది. కానీ ఈ టెస్టింగ్లో యోబు నిలబడ్డాడండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? పిల్లలు పోయారు, అంత పోయింది, ఆస్తి పోయింది, అంత పోయింది, లాస్ట్కి మిగిలింది ఏంటో తెలుసా? శరీరం మిగిలింది. ఆ శరీరం పైన కూడా కురుపులు. ఇప్పుడు చూడు తెలుస్తుంది ఆయన ఏంటో, ఆయన భక్తి ఏంటో. అయినప్పటికీ కూడా యోబు నిలబడ్డాడండి. ఎందుకో తెలుసా? ఆయన చెడుతనాన్ని విసర్జించిన వాడు కనుక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, ఏమీ లేనప్పుడు ఒకలాగా ఉండే భక్తులు దేవునికి అవసరము లేదు. హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా, నీ పరిస్థితిలో నీవు నిలబడితే, ఇదిగో అలాంటి వారు, అలాంటి నీతి కలిగిన వారు ప్రభుకి కావాలి. భక్తిహీనులు కాదు, భక్తి కలిగిన వారు ప్రభుకి కావాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకనే అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయము 25వ వచనంలో, సామెతల గ్రంథంలో, భక్తిహీనులంట ఏమవుతారండి? కనిపించరు, అంతే, లేకపోదురు. కానీ ఎవరైతే నీతిగా ఉంటారో నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. వారిని ఎవరు ఏమీ చేయలేరు. నీ పరిస్థితి ఎలా ఉంది రాత్రికాల సమయంలో? నీ పరిస్థితులను బట్టి నీ నీతి జీవితం అంతటినీ కూడా కోల్పోయావా? ఒకప్పుడు చాలా చక్కని భక్తిపరుడివి, ఒకప్పుడు చాలా నిష్టగా ఉండేవాడివి. నీ భక్తి ఎలా ఉండేదంటే, అసలు నీ చూపులు, నీ మనసు, నీ ఉంటున్న విధానం అంతా ప్రభుకి మహిమకరంగా ఉండేది. ఇప్పుడు నీ పరిస్థితులు బాగాలేదని చిన్న చిన్నగా నీ మాటల ద్వారా, నువ్వు ఉంటున్న విధానము ద్వారా, నీ భక్తిహీన అంటే నీ భక్తి లేని జీవితం ద్వారా ప్రభుని ఆయాసపరుస్తున్నావా? అలాంటి కుమార్తెగా నువ్వు ఉండడానికి వీల్లేదు. అలాంటి వారు కాదు ప్రభుకి కావాల్సింది. ఎవరు కావాలంటే, నీ పరిస్థితి ఏమైనప్పటికీ ఆయన కొరకు నిలబడే వారు ఆయనకు కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకనే ఈ మాట చెప్దామా? నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, చెప్దామా? ఉన్నా లేకున్నా. అదేంటమ్మగారు ఇంత కష్టమైనది ఇలా పాడమంటుంటే మనసు రావట్లే కదా? ఉన్నా లేకున్నా ఎలా సంతోషంగా ఉండమంటారు? ఉన్నా లేకున్నా ఎలా స్తుతించమంటారు? అదే కదా ప్రభుకి కావాల్సింది. అలాంటి వారే కదా ప్రభుకి కావాల్సింది. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా,
ఈ మాట చెప్పు విశ్వాసంతో యేసు నామములో. ఆమేన్. నిలబడతానయ్యా. ప్రభుకి రోషము కలిగిన వారు కావాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ అంత్యకాల దినాల్లో ఆయన ఎవరి కొరకు ఆయన చూపులు ఎదురు చూస్తున్నాయంటే రోషము కలిగిన వారి కొరకు, నీతిమంతుల కొరకు, పరిస్థితులను పట్టించుకునే వారి కొరకు కాదు ఆయన చూపులు చూస్తూ ఉన్నవి. ఆయన చూపులు పరిస్థితులు ఏమైనప్పటికీ నిలబడతారో చూడండి, వారి కొరకు ఆయన తేరి చూస్తున్నారంట. వారి వైపు ప్రభు చూసి వారిని ఎలా బ్లెస్ చేస్తారో తెలుసా? అద్భుతకరంగా ఆశీర్వదిస్తారు. అందుకనే మొదటిగా మనం చూసాం 10వ అధ్యాయం 24వ వచనంలో, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరకును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ మాట చెప్దామా? చెప్దాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ హల్లెలూయా. అందరం స్వరాలు తెరచి ఆమేన్, ఆమేన్. స్తుతిద్దాం. ఈ రాత్రికాల సమయంలో పరిస్థితులు ఏమైనప్పటికీ స్తుతిస్తే స్తుతి మన స్తుతి స్థితినే మార్చివేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ఆమేన్. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. చెప్తామా? నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలునా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. చప్పట్లు కొడదామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న స్తుతిద్దాం. స్తుతించే వారే ప్రభుకి కావాలి. ఆమేన్. పరిస్థితుల వైపు కాదండి, ప్రభు వైపు చూద్దాం. కష్టమే, ఈ కష్టములోనే ప్రభు కొరకు నిలబడదాం. మనకు నష్టమైన నిలబడదాం, మనకు కష్టమైన నిలబడదాం. ఈ కష్టంలో నష్టంలో మనల్ని చూసిన దేవుడు ప్రతిఫలము ఇవ్వకుండా మానరు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీకే మహిమ. ఆమేన్. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ఆమేన్. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రాలకర్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా, 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 నాకు నీవేనయ్యా, నీవేనయ్యా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి. మరొకసారి ఉన్నా లేకున్నా నా స్థితిగతులే
మారిన ఉన్నా లేకున్నా మా స్థితిగతులే మారిన ఉన్నా లేకున్నా మా స్థితిగతులే మారిన ఉన్నా లేకున్నా మా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలును నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో పాడదాం అందరూ కలిసి స్తుతించిన చాలు సంతోషంగా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా బ్రతుకు దినములో. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్పండి చెప్పండి. ఏంటండి? ఉన్నా కష్టంగా ఉందా? చెప్పండి. భయంకరమైన నష్టంలో ఉన్నాం. ఈ మాట చెప్పమంటున్నారేంటి? నష్టం అండి, నష్టం నష్టం నష్టం, అంత నష్టమే, చుట్టూ అంత నష్టమే, కొన్ని సంవత్సరాల తరబడి నష్టమే, ఇదే పోరాటమే, ఇదే భయంకరమైన పరిస్థితులే కదా. ఎవరికి వస్తాయండి కష్టాలు? మనకే వస్తాయి. వచ్చినప్పుడే తెలుస్తుంది కదా దేవుని మహిమ ఏంటో. నువ్వు ఆ కష్టంలో ఆ ప్రభుని ఆశ్రయిస్తే ప్రభు మహిమ ఏంటో నీకు తెలుస్తుంది. ఆ కష్టంలో, నష్టంలో, భయంకరమైన పరిస్థితిలో ప్రభుని ఆశ్రయిస్తే నీ జీవితాన్ని ప్రభు అద్భుతంగా మారుస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నీ పరిస్థితి ఏమైనప్పటికీ నీతిగా నీవు బ్రతుకుతే, ఆమేన్, యథార్థంగా నీవు ఉంటే ప్రభు కృప నీ పైన, నీ కుటుంబం పైన కుమ్మరిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చూద్దామా? సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనంలో మరొక అద్భుతకరమైన మాట ఉందండి. సామెతల గ్రంథం 30వ. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. మరొకసారి చదువుదామా? నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. హల్లెలూయా హల్లెలూయా. ఎస్. మొదటిగా ఏం చూసాం? నీతిమంతుడంట ఆశించినది వారికి దొరుకుతుంది. రెండవది నీతిమంతుడు నిత్యము, చెప్పండి, నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మూడవది ఎన్నడూ కదిలింపబడడు. హల్లెలూయా. అలా ఉంటాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఊగేది ఎవరో తెలుసా? ఊగేది ఎవరండి? అటు ఇటు పడిపోయేది ఎవరు? భక్తిహీనులు. క్రీస్తు పైన నిలబడని వారు, క్రీస్తు అనే బండ మీద నిలబడని వారు, ఎవరి జీవితంలో అయితే క్రీస్తు ఉండడో, ఆ క్రీస్తు లేకపోతే ప్రతి ఒక్కడు ఎలా ఉంటారు చెప్పండి? పడిపోతూ ఉంటారు. ఈ రోజున జీవితంలో పడిపోతున్నావు లేస్తున్నావు, భక్తిలో పడిపోతున్నావు లేస్తున్నావు, ప్రార్థనలో పడిపోతున్నావు లేస్తున్నావు. కొన్నిసార్లు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ప్రార్థన ఎక్కడ ఉంటుందో తెలుసా? అక్కడ ఉంటుంది, రేషో అక్కడ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వారినే చూస్తే ఆ ప్రార్థన రేషో, ఆ భక్తి రేషో కింద పడిపోద్ది కదా. మళ్ళీ కొన్ని రోజులకు చూస్తే మళ్ళీ పైకి లేస్తారు. మళ్ళీ వీరెవరండి చెప్పండి? వీరెవరు? భక్తిహీనులు. ఎవరండి? భక్తిహీనులు. స్వలాభం ఎక్కువగా కోరుకునేవారు. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, అన్నీ కోల్పోయినప్పుడు ఒకలాగా. ఏటీఎం కార్డ్ని యూజ్ చేసినట్టు యూజ్ చేసేసుకుంటారు ఏసైనా, అంతే కదా. ఏటీఎం కార్డ్ ఎలా యూజ్ చేస్తారు చెప్పండి? ఇష్టం ఉన్నప్పుడు వాడతాం, అవసరం ఉన్నప్పుడు వాడతాం, తర్వాత తీసి బ్యాగ్లో పెట్టేసుకుంటాం కదా. అవునా కదా? అవునా కదా? ఎస్, అవునండి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలు ప్రభుకు అవసరం లేదండి.
మన భక్తి ఎప్పుడు స్టాండర్డ్ కలిగిన భక్తిగా ఉండాలి. ఆమేన్. మన నీతి ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. మన ప్రార్థన జీవితం ఎలాంటి పరిస్థితులు వచ్చినా అలాగే ఉండాలి. మన విశ్వాసం ఎప్పుడు ఏది వచ్చినా విశ్వాసం అలాగే ఉండాలి. ఆమేన్. ఎప్పుడు ఉండగలుగుతామంటే మనము నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా. ప్రభు పైన ఆధారపడిన వారు ఎన్నటికీ కదలరు. అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని జీవితాన్ని జీవిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. ఆమె చూడండి 10వ అధ్యాయము 31వ వచనంలో మరొక మాట ఉంటుంది. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కింద మరొక వచనం కూడా ఉంది 31లో. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కొద్దిమందికి నోరు ఎక్కువగా ఉంటుంది, విరుచుకొని పడిపోతారు. అంతేనా? కొద్దిమంది ఆ పరిస్థితుల్లో చాలా కామ్గా ఉంటూ ఉంటారు. నేనంత మాట్లాడలేనండి, నేనంత గొడవ పెట్టుకోలేను. కొన్నిసార్లు మనల్ని చూసి పక్కనోడు అంటే, నువ్వు ఇంత చాతగాని వాడవు అనుకోలేదు కదా. ఏంటండి, నువ్వు ఇంత చాతగాని దద్దమ్మ అనుకోలేదు. వాడు అంతగా మాట్లాడుతుంటే నువ్వేంటి ఒక మాట కూడా మాట్లాడట్లేదు? నీ నోరు ఏమైపోయింది కదా. అంటే మనం తక్కువ మాట్లాడడం ద్వారా పక్క వాళ్ళు అనుకోవచ్చు వీడు చాతగాని వాడో, లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు. కానీ ప్రభు దృష్టిలో మనమైతే గొప్పవారమే అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, జ్ఞానోపదేశకరమైన మాటలు మాట్లాడుతారంట నీతిమంతుడు. ఎలా పడితే అలా మాట్లాడండి. నీతిమంతుడు నోరు తెరిస్తే అది జ్ఞానోపదేశానికి సంబంధించిన మాటలే ఉంటాయి. ఒకరిని ప్రోత్సహించే విధంగా, ఒకరిని నడిపించే విధంగా, ఒకరిని అద్భుతంగా ప్రభు వైపు త్రిప్పే విధంగా వారి మాటలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల నోరు ఎలా ఉంటుందంటే ఒకరిని ఆయాసపరిచే విధంగా ఉంటుందండి. కొద్దిమంది మాటలు ఎలా ఉంటుంది తెలుసా? అసలు ఒక మాట మాట్లాడితే అలా గుచ్చేసుకుంటుంది. అంతే. ఎలా గుచ్చుకుంటుందంటే అయ్యా బాబోయ్, సూదుల కన్నా షార్ప్ వాళ్ళ మాటలు. అంత భయంకరంగా ఉంటాయి. అవునా కదా? ఎప్పుడైనా అనుభవించారా? చాలాసార్లు, మస్తు సార్లు కదా. తెలంగాణలో మస్తు అంటారు. అంతేనా తల్లి? చాలాసార్లు అసలు వాళ్ళు మాట్లాడితే కొన్నిసార్లు కొద్దిమంది అంటారు, ఒక దెబ్బ కొట్టినా మర్చిపోవచ్చేమో కానీ ఈ మాటలు మర్చిపోలేమండి. పదే సార్లు గుర్తొస్తూ ఉంటాయి. వారి మాటలు మనల్ని ఎంతగానో మానసికంగా కృంగదీస్తూ ఉంటాయి. నీతిమంతుడు అలా పిచ్చిగా మాట్లాడంట. జీవపు మాటలు అంటే జీవము కలిగిన చక్కని జ్ఞానోపదేశములు. ఆమేన్. వారి మాటలో మాధుర్యము, ఒకరిని బ్రతికించే మాటలు, ఒకరిని నడిపించే మాటలు, ఒకరిని ప్రోత్సహించే మాటలు, ఒకరిని అద్భుతంగా ప్రభు వైపు త్రిప్పే మాటలు, చక్కని నీతి మార్గంలో నడిపించే మాటలుగా ఉంటాయి. ఆమేన్. నువ్వు ఇప్పుడు చెప్పు, నీతిమంతుడివా లేదా భక్తిహీనుడివా? మూర్ఖుడంట. చూడండి కింద మాటలో, ఇక్కడ చూడండి, నీతిమంతుడి నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. ఏమవుతుంది? ఈ గట్టిగా మాట్లాడరు చూడండి. గట్టిగా మాట్లాడుతూ గట్టిగా అంటే ఎదుటోళ్ళని ఆయాసపరిచే మాటలు. పక్కవారిని చూసి అబ్బా పర్లేదురా వీడి శబాష్ అనుకుంటూ ఉంటారు కొద్దిమంది. ఒకవేళ మాట్లాడకపోతే అర్రే బాబు వీడికి ఏంట్రా చాత కదని అనుకుంటూ ఉంటాం. ఈ చాతగారులందరూ వేరే లిస్టులో ఉంటారు, బ్యాచ్లో. అంటే మనుషుల దృష్టిలో మనకు చాత కాని వాళ్ళమేమో, కానీ ప్రభు అంటున్నారు చూడండి, జ్ఞానము కలిగి తెరవాల నోరు. ప్రైజ్ ది లార్డ్. అట్టివారు ప్రభు రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు ఈ సూపరు బ్యాచ్ ఉంటుంది కదా, అబ్బా సూపర్ మాట్లాడావు, అసలు ఏమన్నా మాట్లాడావా? ఎలా పడితే అలా మనుషుల్ని చాలా నొప్పి పెట్టే మాటలు, ఇష్టానుసారమైన మాటలు కొద్దిమంది మాట్లాడతారండి. అసలు నోరు తెరిస్తే అవి మాటలు కావు కదా. అసలు ఎంత భయంకరంగా ఉంటాయంటే వారి మాటలు. కొద్దిమంది మాటలు చాలా కూర్చున్న అబద్ధమే, నిల్చున్న అబద్ధమే, నడిచిన అబద్ధమే, బ్రతుకంత అబద్ధమే. తెలియని విషయం ఏంటి అంటే నన్ను ఎవ్వరు చూడట్లేదు, నా గురించి ఎవరికి తెలియదు అనుకుంటూ ఉంటారు, కానీ అందరికీ అన్నీ తెలుసు. అవునా కదా?
అవునా? ఎస్, వారందరూ ఒక లిస్ట్లో, బ్యాచ్ వేరే, సపరేట్ బ్యాచ్ అన్నమాట. అందుకనే ప్రభు నీతిమంతుని భక్తిహీనుని అంత సపరేట్ చేసి మాట్లాడుతున్నారు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? చూడండి, నీతిమంతుని మాటలుగా మన మాటలు ఉండాలి. అందుకనే యోబు అంత కోల్పోయిన ఒక మాట అన్నాడు, దేవుడు ఏంటి, దేవుడు లేడు, ఎవరు లేరు అనలే. ఏమన్నారండి? యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. మనమైతే మన ముఖం తిప్పుకుంటాం, మన మూతులు తిప్పేసుకుంటూ ఉంటాం, మన వీపులు చూపిస్తూ ఉంటాం కదా. అసలు మందిరానికి అంత దూరం అయిపోతూ ఉంటాం కదా. ఈ రోజున అలాంటి జీవితంతో ఉన్నారా? నీవు దూరం అయితే నీకే నష్టం, దేవునికి దగ్గర అవుతే నీకు క్షేమం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, చూడండి, నీతిమంతుడి నోరు జ్ఞానోపదేశమును పలుకును అని ప్రభు మాట్లాడుతున్నారు. మరొక మాట చూద్దాము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో మరొక అద్భుతమైన మాటను చూడగలుగుతూ ఉంటాం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధాపాలగును. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో చాలా అద్భుతకరమైన మాట. ఇదంతా కూడా ఈ సామెతల గ్రంథంలో అంతా కూడా నీతిని తెలియచేస్తుంది. ఈ గ్రంథం అంతా కూడా నీతి కొరకే ఉంటుంది. సామెతలు అంతా కూడా నీతి కొరకే. నీతిగా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, అంతా కూడా జ్ఞానానికి సంబంధించిన, నీతికి సంబంధించిన మాటలు ఇక్కడంతా మనం చూడగలుగుతూ ఉంటామండి ప్రతి అధ్యాయంలో. ఈ రోజున చూడండి, నీతిగా బ్రతుకుతూ ఉన్నారా? నీతిమంతులుగా ఉన్నారా? లేదా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభుకి దూరంగా ఉంటూ ఉన్నారా? ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ప్రయోజనము లేని వారిగా ఈ రోజున జీవితంలో మీరు ఉండొచ్చు. ఏది పడితే అది మాట్లాడుతూ ఎలా పడితే అలా ఉండడం ప్రభుకి ఇష్టము లేదండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రాముఖ్యంగా నీతిమంతులుగా జీవించే వారిపైన తన బలమైన కృపను కుమ్మరించే దేవుడిగా ఉన్నారు. ఆ కృపను పొందుకోవాలంటే మనము నీతిగా బ్రతకాలి. అంత కూడా చెడుతనాన్ని అంతా వదిలిపెట్టి నీతిగా బ్రతకడానికి మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ బాధ నుండి తప్పించబడతారంట. 11వ అధ్యాయం 21వ వచనంలో మరొక మాట చూడగలుగుతాం. చూడండి, నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతకరమైన మాటలు కదండి. నిశ్చయముగా భక్తిహీనుకి శిక్ష తప్పదంట. మనం అనుకుంటుంటాం వాడంతా బాగానే ఉన్నాడు, వాడి పరిస్థితి అంతా బాగానే ఉంది, ఎలా పడితే అలా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా ఉన్నాడు, కానీ వాడి జీవితం అంతా బాగానే ఉందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, ఆ భక్తిహీనుడితో నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు కదా, వాడి గురించి పదే ఆలోచిస్తున్నావా? ఇదిగో పక్కనున్న వారు బాగున్నారు, అంత ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వారు అన్నీ చేస్తున్నారు, వారికి అన్నీ ఉన్నాయి, వారితో పోల్చుకుంటున్నావే. ప్రభు అంటున్నారు, భక్తిహీనుడికి శిక్ష తప్పదంట. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి భక్తిహీనుడికి శిక్ష తప్పదు. నువ్వు అనుకుంటున్నావే వాడు అన్నీ బాగానే ఉన్నాయి, వాడు అంత చేస్తున్నా, వాడు నీతిగా ఉండకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎలా పడితే అలా ఉంటే వాడికి కావలసిన సమృద్ధిని చూస్తున్నాడు, జీవితంలో అన్నీ అనుభవిస్తున్నాడు. నాకే ఏంటి పరిస్థితి, ఇంత భయము, భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తుంటే అనుకుంటున్నావు కదా. ప్రభు అంటున్నారు, ఇదిగో నీ ఆలోచన తప్పు. భక్తిహీనుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడో వాడికంట శిక్ష తప్పదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? మరొక మాట 11వ అధ్యాయం 28వ వచనంలో నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని మనం చూడగలుగుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమవుతాడండి? ఏమైపోతాడు చెప్పండి?
నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి పొందుతాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు సంపాదించే సంపాదన విషయంలో, లేదా నీ పిల్లలకి పెట్టే విషయంలో, లేకపోతే ఇంకా నీ కుటుంబాన్ని పోషించే విషయంలో ఏ అడ్డదారులు తొక్కైనా కుటుంబాన్ని పోషించాలి, నడిపించాలనేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మేడలు మిద్దలు అన్నీ కడుతున్నావు అనుకుంటా. దాన్ని చూసి మనం ఏమనుకుంటాం, బాగానే ఉన్నాడు కదా, అన్నీ ఉన్నాయి కదా, వీడు ఎలా పడితే అలా ఉండి మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు, అవునా కదా అనుకుంటామా అనుకోమా? పక్కవాడితో ఎలా కంపేర్ చేసుకుంటాం తెలుసా? డబ్బుతో కంపేర్ చేసుకుంటాం, లేదా వేసుకుంటున్న దుస్తులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం, అవునా? మన బట్టలు ఎలా ఉన్నాయి, వాడి బట్టలు ఎలా ఉన్నాయి కదా, వాడి ఇల్లు ఎలా ఉంది, మన ఇల్లు ఎలా ఉంది, చేస్తామా అండి? ఎంతమంది అలా చాలా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. లేదా యవనస్తులైతే చాలా చక్కగా కంపారిజన్, ఎలా అంటే మరి ఎక్కువగా బట్టలు చూసుకుంటూ ఉంటారు కదా, ఫోన్స్ చూసుకోవడం, ఇంకా ఏదేదో. వాడికి అన్నీ ఉన్నాయి, నా స్థితి ఏంటి? అరే బాబు, నువ్వు దేవుని దృష్టిలో ప్రత్యేకింపబడిన వాడివి. అందరికి అందరు ఉన్నారు, నాకే ఎవరు లేరు. అరే అందరికీ అందరున్నా రేపటి రోజున నిన్ను ఒంటరిగా చేస్తాడేమో, అవునా కదా? ఒంటరిగా చేసే పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి జీవితంలో. కానీ ప్రభు నీతో ఉన్నారు, నిన్ను ఒంటరిగా చేసే దేవుడు కాదు, అనాథగా వదిలిపెట్టే దేవుడు ఎన్నటికి కాదు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు పిల్లలుగా మీకు అనిపించవచ్చు, అందరికీ అందరు ఉన్నారు, అన్ని రిలేషన్స్ ఉన్నాయి, నాకే నా జీవితంలో ఏమీ లేదు, పక్కవాడు నా ఫ్రెండ్, వాడికి అన్నీ ఉన్నాయి, ఈ రోజున నాకే ఏమీ లేదు కదా, ఇలా అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, నీతిమంతులంట చిగురాకు వలె వృద్ధి పొందుతారంట. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే అందరికీ అందరూ ఉండొచ్చు, కానీ వారి దగ్గర ఎవరు లేరంటే దేవుడు లేరు. హల్లెలూయా. మనకు జీవము కలిగిన దేవుడు మనతో ఉన్నారు, మన పక్షాన ఉన్నారు, మనకు సహాయము చేసే దేవుడు ఆయన. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ రాత్రికాల సమయంలో. కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎలా అయినా సంపాదించాలి, ఎట్లయినా సంపాదించాలి, ఏదో ఒకటి చేసి అంటూ స్వనీతిగా ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం, అడ్డదారులు తొక్కుకుంటూ సంపాదించాలని. కానీ అలాంటి సంపాదన అంట పడిపోతుందంట. ఏమైపోతుందండి? పడిపోతుంది, పాడైపోతుంది. చూడండి, ధనము నమ్ముకున్న వాడు పాడైపోవును, కానీ నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. హల్లెలూయా. కొంచెంలో నీతిగా ఉంటే చాలు, కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలు, వారిని ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. ఈ రోజున నువ్వు గొప్ప ఆ ధనము సంపాదించలేకపోతున్నావేమో, ఎక్కువగా సంపాదించలేకపోతున్నావేమో, కానీ నువ్వు కష్టపడుతుందే నువ్వు సంపాదిస్తున్నావు, అది లెక్కలోకి తీసుకో. హల్లెలూయా. నువ్వెంత కష్టపడుతున్నావో అది నీకు చక్కగా నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కష్టంలో నీతిని చూడు, నువ్వు ఎలా నీతిగా సంపాదిస్తున్నావో చూడు. ఆ నీతిని బట్టే ప్రభు మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ రాత్రికాల సమయంలో అందుకనే చూడండి, చివరి గంట నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. వృద్ధి పొందుతూనే ఉంటారు, వారు పడిపోరు, ఆగిపోరు, చెదిరిపోరు, అన్ని విషయాలు వృద్ధి పొందుతూ ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రాత్రికాల సమయంలో ప్రభు చాలా చక్కగా మనతో మాట్లాడి ఉన్నారు కదా. చూడండి, నీతిమంతులుగా జీవిస్తే ఎన్ని లాభాలు. ఆమేన్. అందుకనే నీ పరిస్థితి ఏమైనా, నీ పరిస్థితిలో అంటే నీ పరిస్థితులను బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితిలో నువ్వు కనుక ప్రభుని స్తుతిస్తే, నీవు కనుక నీతిగా నిలబడితే, ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ చూపులో, నీ నడకలో, నువ్వు ఉంటున్న విధానంలో, ప్రైజ్ ది లార్డ్, ప్రభుకి కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలండి, గొప్పగా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఇదిగో నీ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే నీ స్నేహితుల మధ్యలో కావచ్చు, మందిరంలో కావచ్చు, బయట లోకంలో కావచ్చు,
కుటుంబంలో భార్య దగ్గర కావచ్చు, భర్త దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, ఎక్కడ నీ ఉన్న నీతిగా బ్రతుకుతే ప్రభువు నిన్ను గొప్పగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో స్థానంలో ఉంచే దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరం లేచి నిలబడదామా? అలా నీతి కలిగిన జీవితాలతో ప్రభు నామాన్ని మహిమపరుద్దామండి. అలా నీతిగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజున ప్రార్థించండి, దేవా ఇంతవరకు ప్రభా నీతిమంతుడిగా లేని పరిస్థితుల్లో నా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను. ఇష్టానుసారమైన జీవితం, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, ఏమీ లేనప్పుడు ఒకలాగా, అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు మరొకలాగా, నా నోటి మాట ద్వారా, నేనుంటున్న విధానాన్ని బట్టి, నేను చేస్తున్న పనుల ద్వారా అయ్యా నేను ఎన్నోసార్లు మిమ్మల్ని ఆయాసపరిచాను. ఇదిగో నా తోటి వారిని ఆయాసపరిచాను, నా తోటి వారిని దుఃఖపరిచాను, నా తల్లిదండ్రులను బాధ పెట్టాను, లేదా నా బంధువులను బాధ పెట్టారా? ప్రార్థన చేయండి. నీతి మంతుల నోరు జ్ఞానోపదేశమును పలుకును. ఈ రోజున చాలాసార్లు ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఎదుగో ప్రభుని ఎంతగానో వేదన పరిచి ఉన్నారు, లేదా ఇంటి వారిని వేదన పరిచి ఉన్నారు కావచ్చు. ప్రార్థన చేయండి, దేవా ఇదిగో ప్రతి దాంట్లో నా పరిస్థితులను బట్టి నేను చదిరిపోవద్దు, ఆగిపోవద్దు, కానీ నిలబడే వాడిగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేయండి. ప్రార్థించండి. ఓ జీసస్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ జీసస్ ప్రభువా మీకే స్తోత్రం, మీకే మహిమ, ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీరే ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి రాత్రికాల సమయంలో. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటారు కదా, అలాంటి జీవితం నాకు దయచేయండి అయ్యా. ఒక్కరోజు బ్రతికిన నమ్మకమైన జీవితంగా నా జీవితం ఉండాలి. ఆ జీవితం ద్వారా మీకు మహిమ రావాలా. ఒక్కరోజు బ్రతికిన నీ కొరకు బ్రతకాలయ్యా. ఇదిగోండి నీలో నిలిచే అనుభవం దయచేయండి. నీలో ఇదిగోండి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ కొరకు పరిగెత్తే జీవితం మాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్ తండ్రి మీకే స్తోత్రం. ప్రార్థన చేద్దామా ఈ రాత్రికాల సమయంలో? అద్భుతమైన తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. చక్కగా మీరు మాట్లాడుతూ మా అందరిని బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్నందుకు స్తోత్రం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునన్నావయ్యా. నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటారు అయ్యా. నీతిమంతులు ఎన్నడూ కదిలింపబడరని మాట్లాడి ఉన్నాం అయ్యా. ఇదిగోండి నీతిమంతులు నోరు జ్ఞానోపదేశంని పలుకును అంటున్నావు. నీతిమంతులు అయా బాధ నుండి తప్పింపబడతారు. నీతిమంతులు సంతానము శిక్ష నుండి విడిపింపబడును అంటున్నావు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు అంటున్నావు. ఇదిగో నీతి కలిగిన జీవితాలతో మీ నామాన్ని మేము మహిమపరుచుతుము కాక. ఎంతమంది అయితే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అయా ఇదిగోండి అయ్యా చెడు దృష్టితో, చెడు ఆలోచనతో, చెడ్డ మనసుతో చెడ్డ జ్ఞానముతో ఎంతమంది అయితే ఉన్నారు అయ్యా, వారితో ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడండి. వారి ఆలోచన, వారి మనసు, వారు ఉంటున్న విధానం అంతా కూడా మారిపోవును గాక. ప్రభా మా మాటలు, మా చేతులు, మా పనులు, మా క్రియలు అయ్యా మీకు మహిమ తీసుకొచ్చే విధముగా ఉండాలి. ప్రభా అద్భుతం జరిగించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఇలాంటి బలముగా మేము నడిపిస్తూ అయ్యా నీతిమంతులుగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీతిమంతులుగా నిలబడడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్
స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మతేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.